హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కండే కార్ బజార్. మన ఆఫీస్ అడ్రస్ చెప్తున్నానండి. మన బోడుపల్ బస్ డిపో ఆపోజిట్ లో అయితే బోడుపల్ కమాన్ ఉంటుందండి. కమాన్ నుంచి స్ట్రైట్ గా వచ్చేసామంటే లెఫ్ట్ సైడ్ లో మన కేశవ్ నగర్ కమాన్ ఉంటుంది అనమాట. కమాన్ లోపలికి 500 మీటర్స్ వచ్చేసి మనకైతే మార్కండే కార్ బజార్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుందండి. మనం ఇంటర్నెట్ లో కొట్టినా సరే మార్కండే కార్ బజార్ గూగుల్ లో కొట్టినా సరే మనకైతే అడ్రస్ వచ్చేస్తుంది అనమాట. ఈ రోజు మీ అందరి ముందుకైతే హోండా అమేజ్ ఆటోమేటిక్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగిందండి. వెహికల్ వచ్చేసి 2018 వెహికల్, 19 రిజిస్ట్రేషన్ అనమాట. వెహికల్ వచ్చేసి 70,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ ఉన్నది. వెహికల్ ధర చూసుకున్నట్టయితే కస్టమర్ వచ్చేసి మనకి 585 చెప్తున్నారండి. మీరు ఒకసారి రండి, వెహికల్ అంతా చెక్ చేసుకున్న తర్వాత మనమైతే ఓనర్ తో మాట్లాడదాం. ఓనర్ తో మాట్లాడి చెక్ చేద్దాం. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. వెహికల్ అయితే చాలా నీట్ అండ్ జెన్యూన్ కండిషన్ లో ఉందన్నమాట. బంపర్ టు బంపర్ అయితే ఒరిజినల్ ఉంది. ఏ బంపర్ కూడా చేంజ్ అవ్వలేదు, ఏ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు, ఏ డోర్ కూడా రీప్లేస్ అవ్వలేదండి. మనం టైర్లు చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 70% టైర్ అయితే ఉందండి. మనం రేర్ చూసుకున్నట్టయితే ఇది ఒక 30% అయితే ఉన్నది. ఫ్రంట్ సీల్ టైర్లే ఉన్న, బ్యాక్ అయితే 30% టైర్స్ అయితే ఉన్నాయండి. మనకి వెహికల్ అయితే చాలా నీట్ అండ్ జెన్యూన్ కండిషన్ లో ఉందన్నమాట. ఆటోమేటిక్ వెహికల్, పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది మనకి వెహికల్ చూసుకున్నట్టయితే మనకైతే ఎలా ఇస్తా ఉంటదండి. మనం ఇంటీరియర్ చూసుకున్నా న్యూ ఇంటీరియర్ లాగైతే ఉందన్నమాట. మనం ఒకసారి రీడింగ్ చూసుకుందాం. రీడింగ్ చూసుకుంటే 69,275 కిలోమీటర్లే తిరిగిందండి. నియర్ టు 70,000 అనమాట. బానెట్ ఓపెన్, గేర్ నాబ్ అండి ఇది. మనం ఇక్కడ చూసుకుంటే పార్కింగ్, రివర్స్, డ్రైవ్, సూపర్ స్పోర్ట్, లోడ్ గేర్ అండి 4 ఉంటాయి అనమాట దీంట్లో. మనకి ఏసీ అయితే చిల్డ్ అని ఉందండి. చాలా చల్లగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ చెక్ చేసుకోవచ్చు అండి. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రంట్. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇది పుష్ స్టార్ట్ బటన్ తో వస్తుందండి. మనం యాప్రాన్స్ చెక్ చేసుకోవచ్చు అండి. యాప్రాన్స్ అయితే జెన్యున్ యాప్రాన్స్ అండి. ఏ డ్యామేజ్ లేదు యాప్రాన్స్ కి. రైట్ యాప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చండి, ఎటువంటి గ్యాస్ ఇది రావట్లేదు అనమాట. బానెట్ చూసుకోవచ్చండి, ఒరిజినల్ బానెట్, షోరూమ్ బానెట్. వెహికల్ కాస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. 585 అయితే ఓనర్ గారు చెప్తున్నారండి. ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ మళ్ళీ ఒకసారి చెప్తున్న డీటెయిల్స్. 2018 మోడల్, 19 రిజిస్ట్రేషన్ అండి. బండి మనకి 69,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉన్నది వెహికల్. మీరు నెంబర్ తీసుకెళ్లి కావాలంటే షోరూమ్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ జెన్యున్ కండిషన్ లో ఉన్నది. ఏ రోడ్ కు రిపేర్